జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మాతృదేవోభవ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆనందమే జీవిత పరమావధి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది అంతరంగంలోనే ఉంది. దానిని బాహ్య ప్రపంచంలో వెతకవలసినటువంటి అవసరమే లేదు. అటువంటి ఆనందాన్ని పొందటానికి చక్కని రాచబాట వివాహ వ్యవస్థను పటిష్టం గావించుకోవటం, కుటుంబాన్ని సక్రమైన పంథాలోనికి మళ్లించుకోవటం. బిడ్డలను అద్భుతంగా తీర్చిదిద్దగలిగితే అంతరంగంలో సంతృప్తి, ప్రశాంతత ఏర్పడతాయి. అంతరంగంలో అసంతృప్తి ఉన్నంతకాలం ఎవరైనా ఆనందాన్ని అనుభవంలోకి పొందే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఆనందాన్ని పొందటానికి చక్కని రాచబాట తల్లిదండ్రులను పూజించటం, గౌరవించటం, ప్రేమించటం, ఆరాధించటం, వాళ్ళని నిరంతరం స్తుతిస్తూ సేవలు చేస్తూ ఉండటం. బిడ్డల యొక్క బాధ్యతను తల్లిదండ్రులు స్వీకరిస్తారు కాబట్టి అంతిమ దశలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తప్పనిసరిగా బిడ్డలు స్వీకరించవలసిందే. బిడ్డలు ఎటువంటి సేవలనైతే తల్లిదండ్రుల ద్వారా పొందారో అటువంటి సేవల్ని తల్లిదండ్రులకు బిడ్డలు తప్పనిసరిగా అందించవలసిందే. తల్లిదండ్రులకు సేవలు చేయలేకపోతే అంతరంగంలో తప్పనిసరిగా చెడు కర్మఫలం ఉంటుంది. చెడు కర్మఫలం అనేది ఉందంటే అంతరంగం తప్పనిసరిగా కలుషితంగా ఉన్నట్లే. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు. కాబట్టి ఆనందాన్ని పొందటానికి కీలకమైనటువంటి రహస్యం ఎక్కడుందంటే మన అంతరంగంలోనే ఉంది. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగా తల్లిని దేవతగా చూసుకుంటాడు, తండ్రిని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటాడు. తల్లి తండ్రి ఇద్దరిని ఆరాధించగలిగితే, పూజించగలిగితే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరించలేక వాళ్ళ పట్ల వ్యతిరేకతను సృష్టించుకున్న, వాళ్ళకి విశిష్టమైన సేవలను అందించడంలో వైఫల్యం చెందిన అంతరంగంలో తప్పనిసరిగా చెడు కర్మఫలం ఉంటుంది. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటేనే మనిషి స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే మనిషి తప్పనిసరిగా త్యాగభావంతో జీవిస్తూ ఉంటాడు. త్యాగంలోనే యోగం ఉంటుంది, త్యాగంలోనే పవిత్రత ఉంటుంది, త్యాగంలోనే ఆనందం ఉంటుంది, త్యాగంలోనే ఐశ్వర్యం ఉంటుంది, త్యాగంలోనే ఆరోగ్యం ఉంటుంది, త్యాగంలోనే ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటాయి. కాబట్టి త్యాగంతో జీవించే వ్యక్తి నిరంతరం యోగాన్ని అనుభవిస్తున్నట్లే కదా. అటువంటి త్యాగానికి ప్రతిరూపం ఎవరు? తల్లే కదా. ఆ తల్లి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం ఎంత త్యాగం చేసిందో తెలుసుకోగలిగితేనే ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది. ఇవాళ తల్లిదండ్రులను పూర్తిగా విస్మరిస్తున్న వాళ్ళని అందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తల్లి యొక్క విలువ తెలియటం లేదు, తండ్రిలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలియటం లేదు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించలేకపోతున్నారు, తల్లిదండ్రుల సేవలను పూర్తిగా గుర్తించలేకపోతున్నారు, తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తున్నారు, తల్లిదండ్రుల పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోతున్నారు. అందుకు మూల కారణం ఏంటి? మనం నేర్చుకునేటటువంటి చదువులన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలతో కూడి ఉండటమే. భౌతికవాదపు మత్తును పెంచటమే,
పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచే విధంగా విద్యా విధానం అంతా రూపొందించబడటమే, శారీరక సుఖానికి అలవాటు పడే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగటమే. సంతృప్తికి ఆనందానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. వాస్తవానికి సంతృప్తిని మించిన సంపద లేదు, అసంతృప్తిని మించిన ప్రమాదం లేదు. సంతృప్తిగా జీవించే వ్యక్తి ప్రపంచం నుండి ఏమి ఆశించడు, కోరుకోడు. ప్రపంచం నుండి ఏమి ఆశించకుండా కోరుకోకుండా ఉంటే అంతర్ముఖం అతి సులభతరం అవుతుంది, అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అదే ఆనందాన్ని పొందటానికి శాస్త్రీయపరమైన విధానం అవుతుంది. ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళు నిరంతరం సమాధిని అనుభవించగలుగుతారు. వాళ్ళ జీవితమే సాధనగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అందుకు నిదర్శనం వ్యక్తుల మధ్య భేదాలు పెరుగుతూ ఉండటమే. ఒకరినొకరు వ్యతిరేకిస్తూ ఉండటం, విమర్శించుకుంటూ ఉండటం, ద్వేషిస్తూ ఉండటం, ఒకళ్ళ పట్ల మరొకళ్ళు పూర్తిగా బాధ్యతలను నెరవేర్చలేకపోవటం. తల్లిదండ్రులు బిడ్డల పట్ల సక్రమమైనటువంటి బాధ్యతలను నెరవేర్చగలిగితే బిడ్డలు కూడా తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరించగలుగుతారు. యాక్షన్ను బట్టే రియాక్షన్ ఉంటుంది కదా, చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది కదా. తల్లిదండ్రులు బిడ్డలను పెంచేటటువంటి విధానంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించగలిగితే ఆ బిడ్డలు తప్పనిసరిగా కుటుంబానికి, సమాజానికి వరమవుతారు. ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలిగితే తల్లిదండ్రులు ఇక వాళ్ళ జీవితాలను గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ప్రస్తుతం ఆర్థిక వనరులు కీలక పాత్రను పోషించటం వల్ల అందరూ ఆర్థిక వనరుల వేటలో పూర్తిగా నిమగ్నమై ఎక్కువ కాలం వెచ్చించటం వల్ల ఆత్మీయతలను, అనురాగాలను కోల్పోతున్నారు, ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అలాగే సుఖానికి, ఆనందానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. అందరూ సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. సుఖపడాలి అని భావించేటటువంటి వ్యక్తి ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. ఆనందంగా జీవించాలని భావించేటటువంటి వ్యక్తి సుఖాన్ని తప్పనిసరిగా వదులుకుంటాడు. వాస్తవానికి శారీరక సుఖమే ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది. అందరూ శారీరక మట్టంలో జీవిస్తున్నారు, అన్నమయ కోశంలో జీవిస్తున్నారు, మూలాధార చక్రంలో జీవిస్తున్నారు, ప్రాథమిక స్థాయి జీవితం కోసం ఆరాటపడుతున్నారు. ఎవరైతే ప్రాథమిక స్థాయి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు హృదయ మట్టంలో జీవించే అవకాశమే లేదు. హృదయ మట్టం మూసుకొని ఉంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు అవకాశమే ఉండదు కదా. పైగా హృదయ మట్టం మూసుకొని ఉంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ప్రకోపిస్తూ ఉంటాయి. దానవత్వం ఎక్కువగా ఉంటుంది, మానవత్వం కరుమరుగవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. అయితే ఆనందాన్ని పొందటానికి కీలకమైనటువంటి అంశం ఎక్కడ దాగి ఉందంటే భార్యాభర్తల సంబంధం పవిత్రంగా ఉండాలి, ప్రేమతత్వంతో కొనసాగాలి. ప్రేమ, పవిత్రత రెండు ఉన్న చోట తప్పనిసరిగా అంతరంగ శుద్ధి జరుగుతుంది. అంతరంగ శుద్ధి జరిగిందంటే ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు. ఆనందంగా జీవించేటటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని గురించి, సుదీర్ఘాయువుని గురించి, మానసిక ప్రశాంతతను గురించి, సంతృప్తిని గురించి ఆలోచించవలసిన అవసరం ఏముండదు. సంతృప్తిగా జీవించే వ్యక్తి తర్వాత దశలో ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా
వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని రెండింటినీ సమూలంగా ప్రక్షాళన గావించుకోవాలి. వివాహ వ్యవస్థలో వ్యాపారాత్మక ధోరణి కొనసాగినంత వరకు మనిషి తప్పనిసరిగా జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకునే అవకాశమే లేదు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి సదాభిప్రాయం ఏర్పడి అన్యోన్యంగా ఆప్యాయంగా జీవించగలిగితే, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించగలిగితే, అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వగలిగితే బిడ్డల పట్ల బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలిగినట్లే. కాబట్టి బిడ్డలను కనడం పెద్ద విశేషమేమి కాదు. ఉత్తమమైనటువంటి సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలగాలి. సంతానాన్ని సమాజానికి అందించే విషయంలో మనం ఏమాత్రం పొరపాటు చేసినా అంతిమ దశలో తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కాబట్టి భార్యాభర్తల సంబంధాన్ని గురించి స్పష్టంగా అవగాహన గావించుకొని ఇద్దరి అంతరంగాలు సమూలంగా శుద్ధి గావించబడి ఐకమత్యంతో, క్రమశిక్షణగా, బాధ్యతగా, ప్రేమతత్వంతో జీవించగలిగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి బీజాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. మనం విడుదల చేసేటటువంటి బీజాలను బట్టే మొక్క తయారవుతుంది. బీజాలు బలహీనంగా ఉంటే మొక్క కూడా అదే తరహాలో ఉంటుంది. బీజాలు ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా ఉంటే తప్పనిసరిగా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. అయితే అందుకు మనం ఏం చేయాలి? వివాహానికి ముందే ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకోవాలి. మాతృత్వం యొక్క విలువను తెలుసుకోవాలి. సెక్స్ను సద్వినియోగపరుచుకునేటటువంటి విధానాన్ని గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. భార్యాభర్తలు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగే అవకాశం ఉంటుందో దానిని గురించి వివాహానికి ముందే తెలుసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే బాల్య దశలోనే ఆధ్యాత్మికతను గురించి మన బిడ్డలకు సశాస్త్రీయ పంథాలు అందించగలగాలి. ఆధ్యాత్మికత అనగానే అన్నీ వదులుకొని వనవాస జీవితాన్ని, ఆశ్రమ జీవితాన్ని, గురుకులాలలో పూర్తిగా జీవించేటటువంటి విధానాన్ని అనుసరించడం కానే కాదు. ఆధ్యాత్మికత అంటే సమగ్రమైనటువంటి జీవన విధానం, సంపూర్ణమైనటువంటి జీవన విధానం, పరిపూర్ణమైనటువంటి జీవన విధానం. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, శూద్రత్వం ఉండాలి, వైశ్యత్వం ఉండాలి, క్షత్రియత్వం ఉండాలి, బ్రాహ్మణత్వం ఉండాలి. 4 కూడా సమపాళ్లలో ఉండాలి. శూద్రత్వం ఎక్కువగా ఉంటే మిగిలిన 3 తక్కువగా ఉంటాయి. వైశ్యత్వం ఎక్కువగా ఉంటే మిగిలిన 3 తక్కువగా ఉంటాయి. క్షత్రియత్వం ఎక్కువగా ఉంటే మిగిలిన 3 తక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటే మిగిలినటువంటి 3 కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం చేయవలసిన పని ఏమిటంటే ఆధ్యాత్మికతను జీవితంలో ఒక భాగంగా భావించాలి తప్ప దాన్నే ప్రధానంగా భావించకూడదు. ఆధ్యాత్మికత అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు, అది పిచ్చిగా మారకూడదు, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదు. కాబట్టి ఆనందం అనేది మన అంతరంగంలోనే ఉంది. దానికోసం బాహ్య ప్రపంచంలో ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేనే లేదు. అంతరంగం సమూలంగా శుద్ధి అయిందంటే బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా వదిలించుకోవచ్చు.
బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందంటే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అప్పుడు అంతర్ముఖ ప్రయాణం యొక్క అవసరం కూడా ఉండదు. అంతర్ముఖాన్ని బాహ్యాన్ని రెండింటిని వదిలివేయగలిగితే అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అవుతుంది. కాబట్టి జీవితాన్ని గురించి స్పష్టంగా అవగాహన గావించుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా రెండింటిని వదిలివేస్తాడు. భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, శాస్త్రం ఉండాలి, తత్వం ఉండాలి, దివ్యత్వం ఉండాలి. వీటన్నిటితో పాటుగా ఆధ్యాత్మికత కూడా ఉండాలి. అయితే ఆధ్యాత్మికతను గురించి స్పష్టంగా అవగాహన గావించుకునేటట్లయితే మిగతావన్నీ కూడా సులభంగా సమకూరుతాయి. మిగతా వాటిలో ఇరుక్కునేటట్లయితే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశమే లేదు. అందుకు మనం ఏం చేయాలి? అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు మనసును గురించి లోతైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలగాలి. మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాల సమ్మేళనమే మనసు కదా. సంకల్పం ఉందంటే తప్పనిసరిగా వికల్పం ఉంటుంది కదా. మంచి ఉందంటే చెడు ఉంటుంది కదా. లాభం ఉందంటే నష్టం ఉంటుంది కదా. విజయం ఉందంటే అపజయం ఉంటుంది కదా. ఇవన్నీ జంటలుగా ఉంటాయి కదా. కాబట్టి ఎప్పుడైతే అవి రెండు సమాన మోతాదులో ఉంటాయో అప్పుడే బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలు సమూలంగా తెగిపోతాయి. ఎవరి పట్ల ఎటువంటి ప్రతికూలనాన్ని సృష్టించుకోకూడదు, వ్యతిరేకతను ప్రదర్శించకూడదు, ద్వేషాన్ని ప్రదర్శించకూడదు. ప్రతికూలనం కానీ వ్యతిరేకత కానీ ద్వేషం కానీ ఉన్నాయంటే అవి రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలు, చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి రాగము ప్రమాదకరమే, ద్వేషం కూడా ప్రమాదకరమే. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో అటువంటి వ్యక్తులు రాగద్వేషాలకు అతీతంగా జీవించే అవకాశం ఉంటుంది. తమోగుణము రజోగుణం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, రాగద్వేషాల్లో తప్పనిసరిగా ఇరుక్కుపోతారు. తమోగుణాన్ని ఛేదించుకొని రజోగుణాన్ని వదిలించుకొని సత్వగుణానికి వెళ్ళగలిగితే రాగద్వేషాలను రెండింటినీ సమాన స్థాయిలో అనుభవించగలుగుతారు. రెండు సమాన స్థాయిలో ఉన్నాయంటే తప్పనిసరిగా బంధాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి బంధాలే బాధలకు మూలం కదా. బంధాలను వదిలించుకోవటమే ఆధ్యాత్మికత కదా. అటువంటి బంధాలు ఏర్పడటానికి మూల కారణం మనసే కదా. మనసు యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగితే దానిని అధిగమించవచ్చు, జయించవచ్చు, కరిగించవచ్చు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా ప్రతికూలమైనటువంటి విధానాలను అనుసరించగలిగితే అంతరంగం తప్పనిసరిగా కలుషితమవుతుంది. అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించగలిగితే అంతరంగం సమూలంగా సిద్ధవుతుంది. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని జయిస్తే విశ్వాన్ని జయించవచ్చు. ఎదురుగా ఉన్న వ్యక్తితో విభేదాలను పెంచుకుంటే బంధాలు పెరుగుతాయి, విశ్వవ్యవస్థ భావనకు అవి అవరోధమవుతాయి. భార్యాభర్త ఇద్దరు కలిసి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలి కాబట్టి వాళ్ళ అంతరంగాలు కూడా తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. ప్రేమ పంటగా బిడ్డలను సమాజానికి కానుకగా అందించాలి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ప్రేమతత్వంతో జీవించాలి. గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలతో కూడినటువంటి బిడ్డలను సమాజానికి కానుకగా అందించాలంటే తప్పనిసరిగా భార్యాభర్త ఇద్దరు కూడా గొప్ప వ్యక్తి లక్షణాలతో జీవించగలగాలి. శీల సంపదతో కూడినటువంటి సంతానాన్ని సమాజానికి అందించాలంటే భార్యాభర్త ఇద్దరు కూడా శీల సంపదను పెంపొందించుకోవాలి. ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి బిడ్డలకు జన్మనివ్వాలంటే భార్యాభర్త ఇద్దరు కూడా ధర్మబద్ధంగా జీవించాలి.
అసలు ధర్మం అంటే ఏమిటి? సహాయం, సహకారం, సహజీవనం, సామరస్యం, సమన్వయం, సమత్వం, సమతుల్యం, సహజత్వం, సమదృష్టి, సత్యం కదా. కాబట్టి ధర్మం అనేది మనకు మనంగా ఆచరించగలిగితే అవతల వ్యక్తి నుండి అటువంటి ప్రతిస్పందనే వస్తుంది. మనం ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకునేటటువంటి అర్హతకు నోచుకోగలుగుతాం. ఇచ్చేది ఒక రకంగా ఉంటే పుచ్చుకునేది మరొక రకంగా ఉండదు కదా. మనం ఇచ్చే విషయంలో జాగ్రత్త పడితే పుచ్చుకునే దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకొని పవిత్రంగా ప్రేమగా జీవించగలిగితే సమాజం నుండి తప్పనిసరిగా దానినే పొందగలుగుతాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమగా పవిత్రంగా జీవించగలిగితే ఉత్పన్నమయ్యే సంతానం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి జీవితం ఎంత సులభమో మీరు ఆలోచించండి. మానవుడు కావాలని దాన్ని కష్టంగా తయారు చేసుకోవడానికి మూల కారణం ఏంటంటే జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం. జీవితాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే ఎవరైనా ఎటువంటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించవలసిందే, వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఆధ్యాత్మికతను గురించి స్పష్టంగా అవగాహన గావించుకుంటే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోగలిగితే ప్రయోగపూర్వకంగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ఆనందాన్ని అనుభవించేటటువంటి వ్యక్తికి బాహ్య ప్రపంచం నుండి ఏమీ ఆశించే అవకాశమే లేదు. ఎవరైనా బాహ్య ప్రపంచం నుండి ఏదైనా ఆశిస్తున్నారంటే అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉన్నట్లే కదా. కాబట్టి మనం బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కానే కాదు, అందరి వ్యక్తులను గురించి పరితపించడం అంతకన్నా కాదు. మనల గురించి మనం ఆలోచించుకోవాలి. మరొక కీలకమైనటువంటి రహస్యం ఏమిటంటే మన అంతరంగంలో ఉన్న సమాచారం అంతా కూడా మనకు సంబంధించింది కాదు, అది వేరే వాళ్ళకు సంబంధించింది. వేరే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని అంతరంగంలో సంస్కారాల రూపంలో ప్రతిష్ఠించుకోవటం అంటే అది అజ్ఞానమే కదా, అపరిపక్వతే కదా, తెలివి తక్కువతనమే కదా, మూర్ఖత్వమే కదా, అవివేకమే కదా. ఆలోచించండి. ఎప్పుడైతే అంతరంగంలో వేరే వాళ్లకు సంబంధించినటువంటి సమాచారం అంతా సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉంటుందో మనం వాళ్ళని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి సంఘటనలను గురించి సన్నివేశాలను గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం. అదంతా ఏమిటి? పరధ్యానమే కదా. పరధ్యానం ఎక్కువగా ఉందనుకోండి అంతర్ముఖ ప్రయాణం సాధ్యం కాదు కదా, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. పరధ్యానంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే అది తప్పనిసరిగా రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ సృష్టిస్తుంది. రాగద్వేషాలు రెండూ ఉన్నాయంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఎందువలన అక్కడ మనసు చైతన్యవంతంగా ఉంటుంది. మనసు చైతన్యవంతంగా ఉందంటే తప్పనిసరిగా శక్తి హరించుకుపోతుంది. అంతరంగంలో పవిత్రత, ప్రేమ ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. కాబట్టి సూక్ష్మంగా ఆలోచించేటట్లయితే మనం ఎవరిని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామన్నా అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగంలో వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కారాలు లోతుగా నిక్షిప్తమై ఉండటమే. బాహ్య ప్రపంచం పట్ల ఎవరైనా ఆకర్షణను పెంచుకుంటున్నారంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే. మన అంతరంగాన్ని మనం సమూలంగా శుద్ధి గావించుకోగలిగితే
బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. ఎవరిని గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు. భార్యాభర్తలు కూడా పవిత్రంగా ప్రేమగా జీవిస్తూ ఉంటే ఒకళ్ళలోంచి మరొకళ్ళు ఎక్కువగా ఆలోచించే అవకాశమే లేదు. ఎదుటి వాళ్ళని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామంటే మనం కూడా పరధ్యానంలో ఉన్నట్లే కదా. పరధ్యానంలో ఉంటే తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి కదా. భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ రాగం ఉందంటే తప్పనిసరిగా ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉందంటే ఒకప్పుడు తప్పనిసరిగా రాగాన్ని ప్రదర్శించినట్లే. రాగము ద్వేషము రెండు ఉన్నాయంటే మనసు చైతన్యవంతంగా ఉన్నట్లే. మనసు చైతన్యవంతంగా ఉందంటే ఆత్మకు దూరం అవుతున్నట్లే. కాబట్టి బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాన్ని సమూలంగా కరిగించుకోవాలంటే స్వస్వరూప జ్ఞానం కావాలి. బాహ్య ప్రపంచపు అంశాలను గురించి కూడా శాస్త్రీయపరమైన అవగాహన ఉండాలి. ఏది మనది కాదు, ఎవరు మనవారు కాదు. ఉన్నది మంది కాదు, పోయింది కూడా మంది కాదు. వస్తువు ఎలా వచ్చామో పోతూ కూడా అలాగే వెళతాం. మనం ఎంత ఇచ్చామో అంత పుచ్చుకుంటాం, ఎంత పుచ్చుకున్నామో అంత తప్పనిసరిగా ఇచ్చి ఉంటాం. ఇవ్వకుండా పుచ్చుకోలేం, పుచ్చుకోకుండా ఇవ్వలేం. రెండూ సమాన స్థాయిలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకున్నటువంటి వ్యక్తులు అహంకారాన్ని సమూలంగా కరిగించుకుంటారు. అహంకారం కరిగిపోయిందంటే సొంత ప్రపంచానికి అవకాశమే ఉండదు. సొంత ప్రపంచం లేకపోతే సొంత అభిప్రాయాలు ఉండవు. సొంత అభిప్రాయాలు లేకపోతే మనసు కరిగిపోతుంది. మనసు కరిగిపోయిందంటే బంధాలకు అవకాశమే ఉండదు. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. కాబట్టి ఆనందం అనేది మన సహజ స్థితి. అది బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. బాహ్య ప్రపంచపు ఏ అంశమైనా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. మరొక మాటలో చెప్పాలంటే ఆనందాన్ని తప్పనిసరిగా హరించి వేస్తుంది. మనం బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తున్నామంటే అంతరంగాన్ని కలుషితం చేసుకుంటున్నట్లే. అంతరంగం కలుషితంగా ఉందంటే అక్కడ ఆనందం లేనట్లే కదా. కాబట్టి ఆనందము ఈజ్ఈక్వల్ టు ప్రేమ ఈజ్ఈక్వల్ టు పవిత్రత. అందుకు మనం ఆత్మస్థితికి చేరగలగాలి. మనసు కరిగిపోతేనే ఆత్మను గురించినటువంటి అనుభవం తెలుస్తుంది. ఆత్మను గురించినటువంటి అనుభవం వచ్చిందంటే అక్కడ తప్పనిసరిగా ప్రేమ ఉంటుంది. ఆత్మ ప్రేమ రెండు ఉన్నాయంటే అక్కడ తప్పనిసరిగా ఆనందం ఉంటుంది. కాబట్టి ఆనందం అంటే అది వర్ణించేది కాదు, వివరించేది కాదు, నిరూపించేది కాదు. దానిని ఏ విధంగానూ బహిర్గతం చేసే అవకాశమే లేదు. దాన్ని ఎవరికి వారు అనుభవించవలసిందే. అనుభవాన్ని చూపించగలం కానీ దాన్ని మాటలతో వర్ణించడం సాధ్యం కానే కాదు. మాటలకు భాషకు అందేది ఆత్మ కాదు, ఆనందం కాదు, ప్రేమ కూడా కాదు. ఎవరైతే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆత్మస్థితికి చేరగలుగుతారు, ప్రేమను అనుభవించగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. అప్పుడే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. అందుకు మనం ఒక చక్కని వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలి. అదేమిటి? భార్యాభర్తల జీవితాన్ని గురించి ముందు అవగాహన ఏర్పరచుకోవాలి. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఏమిటి మానవ జీవిత పరమార్థం? మాతృత్వం అనేటటువంటి దివ్యమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చడమే. అటువంటి మాతృత్వం అనేటటువంటి దివ్యమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చాలంటే ఆ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి.
విభేదిస్తూ ఉండి కీచులాటలతోటి, గొడవలతోటి, పేచీలతోటి, పంచాయతీలతోటి, ఘర్షణ వైఖరితో ఉండి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడంలో సమూలంగా వైఫల్యం చెందేటట్లయితే అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. ఇక ఆనందానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఆనందం కావాలా, అసంతృప్తి కావాలా, ఆరోగ్యం కావాలా, రుగ్మతలు కావాలా, సుదీర్ఘ జీవితకాలం కావాలా, అకాల మరణం కావాలా, అనాయాస మరణం కావాలా, అతి క్లిష్టమైనటువంటి మరణం కావాలా, సంతృప్తి కావాలా, అసంతృప్తి కావాలా, దీని గురించి మనం ముందే తెలుసుకోగలగాలి. ఎవరికైతే విచక్షణ ఉంటుందో, వివేచన ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి ముందే అవగాహన గావించుకుంటారు. అవగాహన గావించుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. కాబట్టి మనం జీవితాన్ని ఉపరితలంలో చూడకూడదు, లోతుగా అధ్యయనం చేయగలగాలి. జీవితాన్ని ఉపరితలంలో చూడటం అంటే జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే తప్పనిసరిగా బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాం, బంధాలు పెరుగుతాయి, స్వేచ్ఛ హరించుకుపోతుంది, ఆనందానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఆనందం, అసంతృప్తి. అసంతృప్తి ఉంటే ఆనందం ఉండదు. ఆనందంగా జీవించే వ్యక్తికి అసంతృప్తి ఉండదు. అసంతృప్తిని సమూలంగా కరిగించుకోవాలి, ఆనందంగా జీవించగలగాలి. అందుకు భార్యాభర్తల యొక్క జీవితం పెనవేసుకుపోవాలి, కలిసిపోవాలి. ఇద్దరు కలిసి ఉమ్మడిగా సుదీర్ఘమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలి. అప్పుడే అంతిమ దశలో బిడ్డల ద్వారా విశిష్టమైన సేవలను పొందేటటువంటి అర్హత ఉంటుంది. బిడ్డలను పెంచేటటువంటి విధానంలో కూడా ఆధ్యాత్మికతను ప్రధానంగా చేసుకొని వాళ్ళకి స్పష్టమైనటువంటి తర్ఫీదుని ఇప్పించగలగాలి. ఆధ్యాత్మికత ప్రధానంగా ఉన్నప్పుడు ఏ వృత్తిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఆరోగ్యానికి, ఆయువుకి, ప్రశాంతతకు, సంతృప్తికి ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు. కమర్షియాలిటీ నుంచి బయటపడితేనే స్పిరిచువాలిటీని అందుకునే అవకాశం ఉంటుంది. స్పిరిచువాలిటీలో జీవిస్తూ కమర్షియాలిటీని కొనసాగించవచ్చు, కానీ కమర్షియాలిటీలో ఇరుక్కుంటే స్పిరిచువాలిటీని కొనసాగించలేము. ఇవాళ మానవులంతా కూడా కమర్షియాలిటీలో పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలతో బుర్రలన్నీ కూడా పూర్తిగా నింపబడ్డాయి. ఆర్థిక వనరుల వేటలో అందరూ కూడా తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు. ఎక్కువ కాలం దానికే కేటాయిస్తున్నారు. అందువల్ల భార్యాభర్త ఇద్దరు కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే అవకాశం లేకుండా పోయింది. మానసిక ప్రశాంతత ఉంటేనే విడుదల చేసేటటువంటి బీజాలు పటిష్టంగా, పవిత్రంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లేకుండా కేవలం సెక్స్ వ్యామోహాన్ని తీర్చుకోవడం కోసమే ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్లయితే విడుదల చేసేటటువంటి బీజాలు తప్పనిసరిగా కలుషితంగా ఉంటాయి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా భగ్నమవుతుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే, అంతరంగం సంతృప్తిగా నిండుకొండలా ఉంటే ఆనందాన్ని పొందటం చాలా సులభమవుతుంది. కాబట్టి మన జీవితం మన చేతిలో ఉంది. మన జీవితంలో సంభవించే ప్రతి అంశానికి మనమే బాధ్యులం. మన జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు మనమే. మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం మన అంతరంగపు సృష్టి. అంతరంగంలో నెగిటివ్ ఉంటే మనం సృష్టించుకునేది అంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది. అంతరంగంలో పవిత్రత ఉంటే మనం చూసేది, వినేది,
మాట్లాడేది, ఆలోచించేది, చేసేదంతా కూడా పవిత్రంగానే ఉంటుంది. అందువల్ల మనం ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడం కాదు, మనల గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వ్యక్తులను గురించి ఆలోచిస్తున్నామంటే బ్యాటరీ విపరీతంగా ఖర్చు అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. అందువల్ల సాధన అంటే ఏదో ఒకటి చేయటం కాదు, జీవిత సంకల్పాన్ని బాధ్యతాయుతంగా నెరవేర్చడమే. అందుకు తప్పనిసరిగా జీవిత భాగస్వామి యొక్క సహకారం కావాలి. ఇద్దరు కలిసి ఉమ్మడిగా నిర్వహించేటటువంటి కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం కావాలి. అది విజయవంతం అయిందంటే జీవితం 100% సఫలీకృతమైనట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆనందమే జీవిత పరమావధి కావాలి. ఆనందాన్ని హరించి వేసేటటువంటి ఎటువంటి అంశాన్ని మనం స్వీకరించకూడదు, చేపట్టకూడదు. అందుకు విచక్షణను ఉపయోగించాలి, వివేచనను ఉపయోగించాలి. జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించాలి, విచారణ చేయగలగాలి. ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలు అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందగలగాలి. పరిపూర్ణ జ్ఞానం ద్వారా పరిపూర్ణ స్థితిని అందుకోగలగాలి. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. అంతరంగం నిండుకుండలా ఉన్నప్పుడు ప్రపంచంలో రెచ్చగొట్టేటటువంటి సన్నివేశాలున్న అంతరంగం మాత్రం నిండుకుండలా ఉంటుంది, చెల్లించే ప్రసక్తి లేదు. మనలో బలహీనతలు ఉన్నప్పుడే బయట నుంచి వ్యక్తులు కానీ శక్తులు కానీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. మన అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు బయట వ్యక్తులు కానీ శక్తులు కానీ మనల్ని ఏ రూపంలోనూ ప్రభావితం చేయలేరు, రెచ్చగొట్టలేరు. కాబట్టి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసుకోగలిగితే జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అందుకు మనకి ఒకే ఒక లక్ష్యం ఉండాలి, సంకల్పం ఉండాలి, దృక్పథం ఉండాలి. అదేమిటి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన అంతరంగం సమూలంగా శుద్ధి అయిన తర్వాత ఎదుటి వ్యక్తిని శుద్ధి చేయగలగాలి. ఎదుటి వ్యక్తిని శుద్ధి చేయటం కూడా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటంలో ఒక భాగం కావాలి. ఇద్దరూ శుద్ధి అయిన తర్వాత మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞానికి శ్రీకారం గావించాలి. ఇవాళ అన్ని రంగాలు పూర్తిగా కలుషితమయ్యాయి కాబట్టి మీరు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాన్ని అనుభవంలోకి పొందటానికి కొంత కసరత్తు చేయవలసి ఉంటుంది. తెలుసుకోవటం చాలా సులభం, కానీ అనుభవంలోకి పొందటం చాలా కష్టం. ప్రస్తుతం అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవచ్చు, కానీ ఈ మార్గం తప్ప మరొక ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదు. ఈ మార్గమే శరణ్యం, వేరే మరొక మార్గం అంటూ ఏమీ లేదు. ప్రపంచం మొత్తంలో అత్యంత సులభమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గమే. అటువంటి సులభమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకోవటానికి సామాజిక పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. మనం సమాజం పట్ల, అందరి వ్యక్తుల పట్ల వ్యతిరేకతను సృష్టించుకోకూడదు, ప్రతికూలతను ఏర్పరచుకోకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు. దానివల్ల మనకు ప్రమాదమే తప్ప ప్రపంచానికి ఎటువంటి ప్రమాదం లేదు. మనల్ని గురించి మనం సమూలంగా తెలుసుకుంటూ పోతూ ఉంటే వ్యతిరేకత కానీ, ప్రతికూలత కానీ, ద్వేషం కానీ పూర్తిగా కరిగిపోతాయి. కాబట్టి ద్వంద్వాలను గురించినటువంటి అవగాహనను ఏర్పరచుకోగలిగితే ప్రపంచం శూన్యంగా కనిపిస్తుంది. ప్రపంచం శూన్యంగా కనిపించినప్పుడు దాన్ని మనం వదిలేస్తాం. ప్రపంచంలో చెడు కనిపిస్తుందన్నా, ప్రపంచంలో లోపాలు కనిపిస్తున్నాయన్నా, వ్యక్తులలో మనకి వ్యతిరేకత కనిపిస్తుందన్నా అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు,
మనం ఏర్పరచుకున్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాలు. ఆ అభిప్రాయాల నుండి మనం పూర్తిగా బయటపడగలగాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకోవాలి. పూర్ణ జ్ఞానంతో జీవించే వ్యక్తి యొక్క అంతరంగం పరిపూర్ణంగా ఉంటుంది. పూర్ణ జ్ఞానం లేకుండా పరిమితమైన జ్ఞానంతో జీవించేటట్లయితే అంతరంగంలో పరిమిత తత్వం ఉంటుంది. పరిమిత తత్వం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి ఆనందమే జీవిత పరమావధి కావాలి. అందుకు అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. అంతరంగం సమూలంగా శుద్ధి అవుతూ ఉంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. ద్వేషించేటటువంటి వ్యక్తులను కూడా ప్రేమించగలుగుతాం. వ్యతిరేకతను సమూలంగా కరిగించుకోగలుగుతాం. మనసును సమత్వంలో సమతుల్యంలో ఉంచుకోగలుగుతాం. అందరితో సామరస్యంగా సమన్వయంతో మెలగలుగుతాం. ఈ సూత్రాన్ని ముందు మనం కుటుంబానికి అన్వయించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎప్పుడైతే సమన్వయంతో సామరస్యంతో మెలగలుగుతామో సమాజంలో కూడా అటువంటి తరహా జీవన విధానమే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో రాగాన్ని పెంచుకోవటం అనేది తమోగుణం అవుతుంది, బానిసత్వం అవుతుంది, మోహం అవుతుంది. అతి సన్నిహితంగా మెలిగేటటువంటి వ్యక్తులతో ఘర్షణ వైఖరిని అవలంబించడం అనేది రజోగుణం అవుతుంది. తమోగుణము రజోగుణం రెండు తీవ్ర స్థాయిలో ఉంటే సత్వగుణానికి అవకాశం ఉండదు. కాబట్టి తమోగుణాన్ని రజోగుణాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. వాటి మధ్య సామరస్యం ఉండాలి, సమాన మోతాదులో ఉండాలి. రెండింటినీ సమాన స్థాయిలో అనుభవించగలిగితే సత్వగుణం సమత్వం సమతుల్యం అలవడతాయి. అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. మనకి సంచిత కర్మలు కొన్ని వస్తున్నాయి, ప్రారబ్ధ కర్మలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రారబ్ధ కర్మల కన్నా సంచిత కర్మలు చాలా లోతుగా బలంగా నిక్షిప్తమై ఉంటాయి. ప్రారబ్ధ కర్మల్ని త్వరగా కరిగించుకోగలుగుతాం, కానీ సంచిత కర్మల్ని కరిగించుకోవటం చాలా కష్టం. సంచిత కర్మలు అనేవి మూల నిర్మాణంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ప్రారబ్ధాన్ని త్వరగా మార్చుకోగలుగుతాం, కానీ సంచితాన్ని మార్చుకోవటం చాలా కష్టమవుతుంది. అటువంటి సంచితాన్ని మార్చుకోవాలంటే అహంకారం పూర్తిగా కరిగిపోవాలి. అహంకారం కరిగిపోతే సొంత ప్రపంచానికి అవకాశం ఉండదు. సొంత ప్రపంచం కరిగిపోయిందంటే అన్ని ప్రపంచాలను మనం ఆక్రమించుకోగలుగుతాం, అన్ని ప్రపంచాలకు విస్తరించగలుగుతాం. అందుకు పూర్ణ జ్ఞానాన్ని గురించి ముందే అవగాహన ఏర్పరచుకోవాలి. పూర్ణ జ్ఞానం ఉన్న చోట సందేహాలకి, సంకోచాలకు, అనుమానాలకు ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, సమాజం ఏ వైపుకు పయనిస్తుందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అధ్యయనం చేయండి. సమాజంలో ఎవరెవరు ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి ప్రభావానికి వెనుక తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది. మూల కారణాన్ని గురించి తెలుసుకోగలిగితే ప్రభావాన్ని కరిగించగలుగుతాం. అందువల్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా సమస్యల తోరణంలో బంధించబడటానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు.
వ్యక్తిత్వం బలహీనంగా ఉండటం, పరిమితంగా జీవించటం, ప్రపంచం అనే మత్తులో ఉండటం, రాగద్వేషాన్ని ఏర్పరచుకోవటం, వ్యతిరేకతను, ద్వేషాన్ని, ప్రతికూలతను తమంత తాముగా సృష్టించుకోగలగటం. అందువల్ల మనం బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించటం కాదు, అందులో వ్యక్తులను గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా అంచనాలు వేసుకోవటం కానే కాదు. మన అంతరంగాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి. మనలో ఏముందో మనం తెలుసుకోగలిగితే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే అనేక రకాల తప్పులు, పొరపాట్లు, అపశృతులు ఎన్నో జరిగి ఉంటాయి. అవన్నిటి గురించి తెలుసుకోగలిగితే పరివర్తన, పశ్చాత్తాపం చెందే అవకాశం ఉంటుంది. పరివర్తన, పశ్చాత్తాపాన్ని మించినటువంటి పవిత్రమైన సాధన మరొకటి ఉండదు. పరివర్తన, పశ్చాత్తాపం కలిగితేనే పాపభీతి తొలగిపోతుంది. పాపభీతి తొలగిపోయిందంటే అంతరంగం తప్పనిసరిగా శుద్ధి అవుతుంది. తప్పులు చేయటం మానవ సహజం, కానీ తప్పు చేశాను అని తెలుసుకోకపోవటం అజ్ఞానం, అవివేకం, తెలివి తక్కువతనం, మూర్ఖత్వం. తప్పు జరిగిందని తెలుసుకోగలిగితే తప్పనిసరిగా పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతాయి. పరివర్తన, పశ్చాత్తాపం కలిగాయి అంటే సంస్కారం కరిగిపోయినట్లే. కాబట్టి సంస్కారాలను పీకేయటం కాదు, తొలగించటం కాదు, మరొకటి కాదు. గతంలో మనం చేసినటువంటి తప్పులు, పొరపాట్లను సమీక్షించుకొని పరివర్తన, పశ్చాత్తాపం చెందగలిగితే మన అభిప్రాయాన్ని మార్చుకోగలిగితే అంతరంగం పూర్తిగా శుద్ధి అవుతుంది. అంతరంగ శుద్ధి జరిగిందంటే ఆత్మస్థితికి దగ్గరవుతాం. ఆత్మస్థితికి దగ్గరవుతున్నామంటే భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాలను సమూలంగా తొలగించుకోవచ్చు, కరిగించుకోవచ్చు. కాబట్టి ఆనందాన్ని గురించి ముందు తెలుసుకోవాలి. ఆనందం యొక్క స్వరూపాన్ని గురించి, స్వభావాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. ఆనందాన్ని పొందలేకపోవటానికి అవరోధాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆనందాన్ని పొందటానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. అందుకు మనం బాహ్య ప్రపంచంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. స్వతంత్రంగా, స్వశక్తితో, స్వస్వరూప జ్ఞానంతో అంతరంగాన్ని పూర్తిగా శుద్ధి గావించుకోగలగాలి. అంతరంగం శుద్ధి అవుతుందంటే ఆనందం అనేటటువంటి మొక్క విపరీతంగా పెరుగుతుంది, వటవృక్షంలో తయారవుతుంది. ఆనందంగా జీవించే వ్యక్తికి ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. ప్రపంచం నుండి ఏమీ ఆశించిన వ్యక్తికి అన్నీ సమకూరుతూ ఉంటాయి. ఆశించి జీవిస్తూ ఉంటే సమకూరిన అసంతృప్తి, సమకూరకపోయిన అసంతృప్తి. ఆశించకుండా జీవిస్తూ ఉంటే సమకూరిన, సమకూరకపోయిన అంతరంగంలో ఉన్నటువంటి ఆనందానికి ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ ఇద్దరినీ సాక్షాత్తు దేవతలుగా ఆరాధించేటటువంటి స్థితికి వచ్చి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే, మన బిడ్డల చేత మనం పూజలు అందుకునేటటువంటి అర్హతను, స్థాయిని పొందాలంటే అంతరంగ శుద్ధి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆనందాన్ని అనుభవించడం తప్ప వేరే మరొక మార్గం అంటూ లేదు. అటువంటి స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించడం కోసం మీరు చక్కని వ్యూహాత్మక విధానంతో ముందుకు సాగండి. వ్యూహ రచన ఉందంటే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది.
జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితేనే కళాత్మక జీవితాన్ని అనుభవించవచ్చు. ఆనందాన్ని పొందేటటువంటి విధానాన్ని వదులుకోవద్దు. ఆనందాన్ని హరించేటటువంటి విధానాలను అనుసరించి అంతిమ దశలో పరివర్తన, పశ్చాత్తాపం చెందిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవాళ అందరూ చేస్తున్నటువంటి పొరపాట్లు మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించేటటువంటి శిక్షను మనం భవిష్యత్తును అనుభవించవలసి వస్తుంది. జీవితం పరిపూర్ణం కావాలంటే మనం ప్రత్యేక తరహా జీవన విధానాన్ని అనుసరించి దానిని ప్రపంచానికి చూపించగలగాలి, అందించగలగాలి. అందుకు మీరంతా చక్కటి వ్యూహ రచనతో ముందుకు సాగుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.